మిగ్జామ్ తుఫాను సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది. అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలను తుఫాను ముంచెత్తింది. సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేకపోయారు. రోజుల తరబడి నీటిలో నానిపోవడంతో ధాన్యం పనికి రాకుండా పోయింది. ఏపీలో ఒక్క కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా విస్తరించింది. మిగ్జామ్ తుఫాను మొదట తిరుపతి, నెల్లూరు జిల్లాలో విధ్వంసం సృష్టించింది. తుఫాను తీరం దాటిన తర్వాత గోదావరి జిల్లాలు నష్టపోయాయి. ఇలా రాష్ట్రంలో వరి పండించే ప్రాంతాల్లో తుఫాను ఎఫెక్ట్తో లక్షల ఎకరాల పంటను నష్టపోయారు అన్నదాతలు. అధికారిక లెక్కల్లోనే లక్షల హెక్టార్లో పంట నష్టం జరిగినట్లు తేలింది.